నమస్కారం. సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. హిందూ సమాజం మీద కుట్రలు కుతంత్రాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సమాజం మీద మాత్రమే కాదు, మన ఆడపిల్లలు సమాజంలో తలెత్తుకోకుండా చేసి వారి తల్లిదండ్రులను కుటుంబాలను కూడా వారంతట వారే బహిష్కరణకు గురయ్యేలా చేసే కుతంత్రాలు నడుస్తున్నాయి. మరోవైపు ఆయా కులాల ఔన్నత్యం గురించి కానీ లేదా ఇతర కులాల న్యూనత్వం అని కూడా నిస్సంకోచంగా చెప్పడానికి సాహసించే మేధావులు, విజ్ఞానవేత్తలు కార్పొరేట్ లెవెల్లో జరుగుతున్న లవ్ జిహాద్ అనే భయంకరమైన కుట్రను గమనించలేకపోతున్నారు. మరి ఇలాంటి దారుణమైన కుతంత్రం ఎలా మొదలైంది, అసలు ఎక్కడ మొదలైంది, ఎక్కడెక్కడ వ్యాపిస్తోంది, ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీ అయిన TCSలో ఎలా బయటపడింది, వీటికి అడ్డుకట్ట పడాలంటే ఏం చేయాలి, దీనిపై వాళ్ళ కార్యక్రమంలో మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనతో పాటు బీజేపీ నాయకురాలు స్వాతి రుద్రాణి గారు, అలాగే పంచార్షి పీఠం శ్రీశైలం నుంచి పావులూరి శ్రీనివాసాచారి గారు. మరి కాసేపట్లో చీనేపల్లి కిరణ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ముందుగా మాట్లాడదాం. నమస్తే అండి ఇద్దరికి, కార్యక్రమానికి స్వాగతం. స్వాతి గారు వీడియో ఆఫ్ చేసుకున్నారు, ఒక్కసారి ఆన్ చేసుకోరా. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. రైట్, స్వాతి గారు నమస్తే అండి. స్వాతి గారు స్వాతి గారు అమ్మాయిలను అసలు టార్గెట్ చేయడం లేకపోతే ట్రాప్ చేయడం ఇవన్నీ కూడా ఆరోపణల ఆధారంగా నమోదైన కేసులు మనం చూస్తున్నాం. ఇలాంటి కేసులు అక్కడ నాసిక్లో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ మరో చోట కానీ కోకొల్లలుగా బయటపడుతూనే ఉన్నాయి అండ్ గమనిస్తూనే ఉన్నారు. వారిపైన కేసులు నమోదవుతున్నాయి. అసలు చర్యలు ఎంతవరకు తీసుకుంటున్నారు అనేది పక్కన పెడితే ఈ లవ్ జిహాదీ, కార్పొరేట్ జిహాదీ ఏంటి, అసలు ఎందుకు ఇలా వ్యాపించింది, ఎక్కడెక్కడ ఇదంతా వ్యాపించింది, ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోవాలి? మీట్లో ఉన్నారు ఒకసారి స్వాతి గారు, చెప్పండి, మాట్లాడండి స్వాతి గారు. ఎస్, లవ్ జిహాద్ ఇష్యూస్ అనేది ఈవేళ కొత్తగా కాదు కదండి. చాలా రోజుల నుంచి మనం ఈ లవ్ జిహాద్ ఇష్యూస్ ని వింటున్నాము. ఇప్పుడు ఎందుకు తెరలో ఎక్కువగా కనిపిస్తున్నాయంటే ఈ మధ్య కాలంలో మీడియా సపోర్ట్ తో గానీ, అలాగే ఎవరైతే ఇటువంటి సిచ్యుయేషన్స్ కి లోన్ అవుతున్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మాతో ఇలాంటి సిచ్యుయేషన్స్ జరుగుతున్నాయి, ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయని వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చెప్పడం జరుగుతోంది. ఇది లవ్ జిహాద్ అనేది ఒక ప్రాంతానికి కాదండి, ఇప్పుడు దేశం అంతటా ఇష్యూస్ బాగా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. అలాగే ఎవరో ఏదో వచ్చి చెప్పారని కాదు. ఇప్పుడు మనం నాసిక్ విషయమే తీసుకుంటే ఒక ఎప్పుడైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో దాని తర్వాత ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ ని కూడా లోపలికి పంపించడం జరిగింది. అవును. సో ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా విషయాలేమి ఇలాగ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని బయట పెడుతున్నారు అంటే సిచ్యుయేషన్ ఎలా ఉంది అనేది కూడా ఆలోచించాలి కదా. ఇది మహిళలకు సంబంధించింది, అది పర్టికులర్ గా హిందూ మహిళల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అది పాయింట్. అవునా, హిందూ మహిళల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇది భారతదేశం, సనాతన దేశం. ఓకే, హిందూ మహిళలకి ఒక ప్రాముఖ్యత ఉంది. సో ఈ సనాతన ధర్మానికి వాళ్ళు మూల స్తంభాలు. సో ఆ మూల స్తంభాలని ఇబ్బంది పెట్టాలనే సిచ్యుయేషనే కదా కనిపిస్తుంది ఇక్కడ. మరి ఇలాంటి సిచ్యుయేషన్స్ జరుగుతున్నప్పుడు అలాగా మనము ఊరికే ఉండలేం కదా, సైలెంట్ గా కూర్చుంటే ప్రాబ్లమ్ సొల్యూషన్ వస్తుందా అండి? ఎందుకు హిందూ అమ్మాయిలు టార్గెట్ చేస్తున్నారు అనే దానికన్నా ఎవరు దీనికి కారణం అనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉంది. ఆడపిల్లల జీవితం. సో ఇన్వెస్టిగేషన్ నాకు తెలిసి ఇప్పుడు TCS లో కూడా మహిళ ఎవరైతే జిహాదీ మహిళ ఉన్నారో నిదా ఖాన్ గురించి కూడా మనకి ఇప్పుడు విషయాలు మన మీడియా ద్వారా వింటున్నాం కదా. ఆమె పరారీలో ఉంది. చివరికి మహిళలను కూడా వాడుతున్నారు కదండి. అవును, హిందూ మహిళల్ని ఇబ్బంది పెట్టడానికి. ఫ్రీజ్ అయ్యారండి, టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. రైట్, కిరణ్ గారు నమస్తే. కిరణ్ గారు, అసలు ఈ టార్గెట్ అనేది భారతీయులు లేకపోతే హిందూ అమ్మాయిలు మాత్రమేనా, మిగతా వాటిల్లో కూడా ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే ప్రతి ఇష్యూలో మనం చూసుకుంటే అక్కడ టార్గెట్ హిందూ అమ్మాయిలు మాత్రమే, మన భారతీయులు మాత్రమే కనిపిస్తున్నారు. అంటే ఏంటి, పూర్తిగా మన భారతీయ సంస్కృతిని రూపుమాపేయాలి అనేదే వాళ్ళ టార్గెటా?
ముందుగా మన ప్రైమ్ లైన్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక అద్భుతమైనటువంటి టాపిక్ మీరు ఎత్తారు. ఇంతవరకు ఎవరు లవ్ జిహాద్ దీనికి సంబంధించి టాపిక్ మీడియా బయటికి తీలే. ఇది మీరు చేస్తున్న కృషికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక హిందువుగా మీరు ఆడబిడ్డల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకు తెలియాల్సింది ఏమిరా అంటే, ఫస్ట్ ప్రపంచం మొత్తం ఉన్నది సనాతన ధర్మం, హిందూ ధర్మం. తర్వాత పుట్టిన మతం వచ్చి క్రైస్తవ మతం. ఈ క్రైస్తవ మతము హిందూ ధర్మం తర్వాత వచ్చింది కాబట్టి క్రైస్తవ మతం కాబట్టి క్రైస్తవులు వాళ్ళ యొక్క బైబిల్ ఏం రాసుకున్నారు అంటే, విగ్రహారాధన తప్పు, విగ్రహారాధన చేసేవాడిని కొట్టి చంపే వాళ్ళలో నీ చేయి మొదటిదై ఉండవలను, విగ్రహారాధన చేసే వారి యొక్క పురుషుల్ని చంపేసి స్త్రీలను కన్యలను కన్యపిల్లలను నీ కోసం ఉంచుకోండి అని బైబిల్ రాశారు. దాని తర్వాత ఖురాన్ వచ్చింది. అంటే సీనియారిటీ ప్రకారం మన మూలం మన సనాతన ధర్మం అయితే దీనికి ఒక ఇదిగా పుట్టింది బైబిల్ ఆధారంగా పుట్టింది ఖురాన్. ఈ ఖురాన్ లో నెక్స్ట్ ఏం రాశాడు అంటే, ఇతను విగ్రహారాధన అని చెప్పలేదు, అల్లాని ఎరుకని ఎవరైనా సరే కాఫీర్ అని అన్నాడు. అంటే ఇంక్లూడింగ్ మన బౌద్ధ కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇవన్నీ కూడా కావచ్చు, ఇవన్నీ కూడా కలిపి అతను కాఫీర్ అని అన్నాడు. ఎందుకంటే అది బైబిల్ తర్వాత వచ్చిన జనరేషన్ కాబట్టి ఖురాన్ వచ్చే సమయానికి బైబిల్ ఉంది, మన బుద్ధిజం ఉంది, సిక్కిజం ఉంది. కానీ బైబిల్ వచ్చినప్పటికీ బుద్ధిజం సిక్కిజం లేదు, వాళ్ళకి తెలియదు. కాబట్టి ఓన్లీ మనం విగ్రహాలను కూర్చే వాళ్ళే నాశనం చేయాలని బైబిల్ రాసుకున్నాడు. దాని తర్వాత బౌద్ధిజము సిక్కిజం తర్వాత వచ్చింది కాబట్టి ఈ ఖురాన్ అదేం రాసుకున్నాడు అతని పుస్తకంలో, మనం మాత్రమే బాగుండాలంటే ఒక విగ్రహారాధనే కాదు, అల్లానే నమ్మని ఎవడైనా సరే అని చెప్పడానికి ఉదాహరణ ఏమిటంటే, ఆపరేషన్ సింధూర్ అయ్యా మేము క్రిస్టియన్స్ అడ్డాక అని వదల కేవలం హిందువుల్లో చెప్పలేదు. అక్కడ ఒక క్రిస్టియన్ ఫ్యామిలీని కూడా నువ్వు కల్మా చదువు లేకపోతే అని చెప్పి తప్పకుండా కాదు చెప్పేశాడు. ముస్లిం కి తన యొక్క సిద్ధాంతం ఏంటంటే, ముస్లిం నేతలు ఎవరైనా సరే వాళ్ళని మతం మార్చాలి లేదా సంహరించాలి అనేది వాళ్ళ ఖురాన్ లోనే ఉందమ్మా. ఎందుకంటే ఖురాన్ లో ఏమేమి ఉన్నాయనేది పూర్తిగా ఇప్పుడు ఎక్స్ ముస్లిమ్స్ అనే వాళ్ళకి ఛానల్ చూస్తే పాయింట్ టు పాయింట్ ఏ పేజ్ లో ఏ నెంబర్ లో ఏ అధ్యాయంలో ఉంది అనేది క్లియర్ గా వస్తోంది. దీని ద్వారానే ప్రజలు కూడా అప్రమత్తం అవుతున్నారు. కాబట్టి ఈ లవ్ జిహాద్ అనేది కేవలం ఒక హిందువులకు మాత్రమే మిగిలి అంటే లేదు. కేరళలో చూడండి, క్రిస్టియన్స్ కూడా తిరగబడ్డారు ముస్లింస్ మీద. కేరళ స్టోరీ 2 లో ముస్లింస్ హిందువులు కలిసి, అంటే ముస్లింస్ క్రిస్టియన్స్ కలిసి లవ్ జిహాద్ మీద పోరాడుతున్నారు కేరళలో. ఇక్కడ కూడా క్రిస్టియానిటీ అవలంబించే వాళ్ళ మీద కూడా లవ్ జిహాద్ జరుగుతుంది. కాకపోతే వాళ్ళ సర్టిఫికెట్ బేస్డ్ క్రిస్టియన్ కాదు కాబట్టి, వాళ్ళకి ఏదైనా తెలిస్తే దళిత కార్డు వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళని హిందువు అని అంటున్నారు. ఇక్కడ హిందువులతో పాటు క్రిస్టియన్స్ కూడా బాధితులు ఉన్నారు, చాలా మంది కాదు, ఉన్న వాళ్ళలో వాళ్ళు కూడా ఉన్నారు బాధితులు. వీళ్ళకి ముస్లిం టార్గెట్ ఒకటి వాళ్ళ జనాభా పెంచుకోవడం, రెండోది ముస్లింయేతరుల్ని జనాభా తగ్గించడం, సంపాదించడం. ఇలాంటిది మాత్రమే వాళ్ళ దీంట్లో ఉంది. కాబట్టి వాళ్ళు కూర్చో తప్పకుండా వాళ్ళ యొక్క మత సిద్ధాంతం, మత గ్రంథం ఏదైతే చెప్తుందో వాళ్ళు వాళ్ళ మత గ్రంథాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఓకే కిరణ్ గారు, అంటే ఇప్పుడు ఖురాన్ లో అలాంటివేమీ ఉండవు కదా? ఖురాన్ లో మనం హిందువుల్ని భారతీయుల్ని టార్గెట్ చేయాలి, అమ్మాయిల్ని ఎలా చేయాలని అయితే ఏమి ఉండదు కదా? ఖురాన్ కానీ లేకపోతే బైబుల్ కానీ మన భగవద్గీత కానీ ఇలాంటివి ఏమి ఉండవు కదా? లేదు అని తెలిస్తే బహిరంగంగా నాకు ఏ శిక్ష వేసినా సిద్ధంగా ఉన్నా స్వీకరించడానికి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. బహిరంగ శిక్షకు నేను సిద్ధంగా ఉన్నాను. ఖురాన్ లో కానీ బైబిల్లో కానీ ఇలాంటివి లేవు అని కానీ ఎవరైనా చెప్తే నేను బుక్ తీసుకొని వస్తాను. మీకు కావాలంటే నెక్స్ట్ మీటింగ్ లో ఆ ఖురాన్ కావచ్చు లేదా బైబిల్ 2 పుస్తకాలు తీసుకొని వచ్చి ఆ పుస్తకంలో రెఫరెన్స్ తో పాటు మీకు కావాలంటే మీరు జూమ్ చేసి చూపిస్తా ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అని. బైబిల్లో హిందువులు ఎట్లా చంపాలి, హిందూ స్త్రీలు ఏ విధంగా ఇది చేయాలి, స్త్రీల యొక్క పరిస్థితి ఏంటి బైబిల్ ప్రకారం, స్త్రీ ఎంత నీచంగా ఉంటుంది బైబిల్ ప్రకారం. బైబిల్ ప్రకారం స్త్రీ కేవలం పిల్లలు గణడానికే బైబిల్లో క్లియర్ గా ఉన్నటువంటి వాక్యం. అలాంటి బైబిల్ మనకు ఎందుకు చెప్పడం మాది దానికన్నా ఘోరమమ్మా. ఇంకా ఖురాన్ లో ఇంకా క్లియర్ గా ఉంది. కాకపోతే బైబిల్లో కొన్ని రాష్ట్ర సంఘటనల్ని వాళ్ళు పాటించడం లేదు. సమాజానికి భయపడి కొన్ని సంఘటనలు బహిరంగంగా పాటించట్లేదు. కానీ ఈ ఖురాన్ నమ్మే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బహిరంగంగానే పాటిస్తున్నారు. దానిలో భయం లేదు వాళ్ళకి. వాళ్ళకున్న భయం అంతా అల్లా ఒకటే. మనుషులంటే వాళ్ళకి భయం లేదు, కేవలం అల్లా మీద వాళ్ళకి భయం. చావు తర్వాత వచ్చే 72 గంటలు మాత్రమే వాళ్ళకు ఉన్నటువంటి టార్గెట్, చావుకు ముందు కాదు. ఇప్పుడు మనం బతుకుతున్నటువంటి బతుకు ఏంటి అని ఆలోచించదు. మనం చచ్చిపోతే మనకి 72 గంటలు రావాలి, మనం స్వర్గానికి పోవాలి అనే టార్గెట్ మీద వీళ్ళు బతుకుతారు. అంటే
అందరు ముస్లిమ్స్ కాదు, మా నాకు మిత్రులు ఉన్నారు, నాకు మిత్రులు ఉన్నారు. కానీ ఎవరైతే ఈ తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని పాటిస్తున్నారో, ఎవరైతే కేవలం మన దీనికి ఖురాన్ అంటే మన మదర్సాలు వేరే చదువు కాకుండా కేవలం మదర్సా చదువులు మాత్రమే చదువుతున్నారు, వీళ్ళు మాత్రమే అత్యంత క్రూరంగా అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సమాజంలో తిరిగి పబ్లిక్ లో ఉన్న వాళ్ళు కొంతమంది హ్యాపీగా ఉన్నారు, మనసులో ఉన్నారు, మంచిగా కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళే ఇప్పుడు ఎక్స్ ముస్లిం అంటూ బయట వచ్చిన వేల మంది, మీరు ఎక్స్ ముస్లింస్ అనుకోకండి, ఎన్ని వేల మంది బయట వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఈ పక్క మతం బాగుంటే చంపేస్తూ ఉంటే, ముస్లిం కాదని చంపేస్తూ ఉంటే, ఆ ముస్లింస్ ఎందుకు మన హిందుత్వం వైపు పడుతున్నారు? స్త్రీమూర్తులు సైతం మొన్న కూడా మనం చూసాం, ఒక మహానుభావుని ఇద్దరు దుడ్డలలో తెల్లారితో నిద్ర లేకపోతే చంపడానికి పోయారు. అంత నిద్రటువంటి ఆ దేవుడు దైవం బయటపడ్డాడు. మొట్టమొదటి వ్యక్తి ఒక ఉగ్రవాదులు, జిహాదీ ఉగ్రవాదులు దాడి చేస్తే అది ఒక ముస్లిం వ్యక్తి మీదే అతను ప్రాణాలతో బయటపడ్డాడంటే అది నిజంగా అతను మనస్ఫూర్తిగాటువంటి మన శ్రీకృష్ణ యొక్క దైవంలోనే అని కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇది మనం తెలుసుకోవాలి. హిందువులుగా మనం తెలుసుకోవాల్సింది ఏమన్నా అంటే, ఫస్ట్ మన మెదడులో నుంచి సెక్యులరిజం తీసేయాలి. రెండవది అన్ని మతాలు సమానం అనే ఒక ఎందుకు పనికిరానటువంటి ఒక కాంగ్రెస్ రాజకీయ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మన మెదడులో నుంచి తీసేయాలి. అన్ని మతాలు సమానం కాదమ్మా. ఎందుకంటే ఒకే డైలాగ్ నేను చెప్తాను, పరస్త్రీని తల్లిగా చూడమని చెప్పే మన హిందూ ధర్మం ఎక్కడ, కనపడిన స్త్రీనంతా తల్లిని చేయమని చెప్పే ఆ రెండు మతాలు ఎక్కడ అని అడుగుతున్నాను నేను. ఆ రెండు మతాల్లో ఏ స్త్రీతో అయినా సంసారం చెయ్యొచ్చు అనే ఫ్లెక్సిబిలిటీ ఉంది ఆ రెండు మతాల్లో, వాళ్ళ గ్రంథాల్లో ఉంది. కానీ మనం పరస్త్రీ అంటే మన కంటి కనపడే ఇంకొక స్త్రీని తల్లిగా చూడమని చెప్పింది మన ధర్మం. ఈ రెండు ధర్మాలు ఎట్లా అవుతాయమ్మా? సమానం కావు ఎప్పటికి కూడా. మనుషులందరూ సమానమే, మనుషులు సమానం చూడాలి, మనుషులు విలువాలి. కానీ మతాలు సమానం అంటే కొంత మూర్ఖత్వం. ఇంకొకటి లేదు, ఇంకొకటి రాదు. మనం ఎప్పుడైతే అన్ని మతాలు సమానమని ఈ భావం నుంచి బయటకు వస్తామో అప్పుడు వాళ్ళు కూడా దారిలోకి వస్తారు. మనం ఇప్పుడు బానిసలాగా బతుకుతున్నాం. బానిసలాగా కాకుండా కనీసం స్వతంత్ర పౌరులాగా బతకడానికి ప్రయత్నించే రోజున మనకి బాధ ఉండదు, ఈ వేదన ఉండదు. రైట్. మనతో పాటు పావులూరి శ్రీనివాసాచారి గారు పంచాక్షరి పీఠం శ్రీశైలం నుంచి జాయిన్ అయ్యారు. నమస్కారం గురుగారు. గురుగారు, అసలు ఏంటి ఈ లవ్ జిహాద్ కానీ కార్పొరేట్ జిహాద్ కానీ? అయితే ఈ కార్పొరేట్ జిహాద్ అనేది ఎప్పటి నుంచో ఉంది అండ్ లవ్ జిహాద్ అనేది కూడా ఎప్పటి నుంచో ఉంది అని ఇంతకుముందు స్వాతి గారు మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీల్లో కూడా జరుగుతున్న ఈ లవ్ జిహాదీ అనేది కేవలం మనం ఇప్పుడిప్పుడే చూస్తున్నామా? ఇంతకు ముందు నుంచి ఉన్నాయా? ఇంతకు ముందు నుంచి ఉన్నా కూడా అది బయటపడలేదా? అసలు మదర్సాలో నేర్చుకునే పిల్లలకు ఏం చెప్తారు? అండ్ బైబిల్, ఖురాన్, భగవద్గీత ఏం చెబుతుంది? ఈ లవ్ జిహాద్ గురించి ఖురాన్లో ఏమనుంది? మా లవ్ జిహాద్ అని చెప్పినంటే ఈ సోషల్ మీడియా ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు బయటపడతాం. నేను 45 ఏళ్ల క్రితమే నేను చదువుకునేటప్పుడు లవ్ జిహాద్ చూశాను. ఒక ఇంజనీరింగ్ మన హిందూ అమ్మాయి ఒక ముస్లిం నైస్ గా ట్రాప్ చేశాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆ తర్వాత మా కాడెదురుగానే జరిగిన కొన్ని విన్న సంఘటనలు. 2 times సూసైడ్ అటెంప్ట్ చేసింది, వాళ్ళు పెళ్లి చేసుకోవడం కానీ ఇది కానీ జరిగింది. ఇలాంటివి హిందూ యువతల మీద వీళ్ళు పెట్టిన ఒక్కొక్కటి టార్గెట్ బ్రాహ్మణ అమ్మాయికి అయితే ఇంత, బ్రాహ్మణ కన్య అయితే 10 లక్షలు. ఇది ఇప్పుడు 10-15 ఏళ్ళ నాటి రేట్లు ఇప్పుడు అంత పెంచారో తెలియదు. క్షత్రియులైతే ఎంత, వైశ్యులైతే ఎంత, ఫలానా ఈ కులస్తులు అయితే ఎంత, ఫలానా ఈ కులస్తులు అయితే. ఇది ముస్లింస్ కు మాత్రమే కాలేదు, వేరే మతస్థం క్రిస్టియానిటీ కూడా జరుగుతుందని నా ఇది. వాళ్ళలో మాక్సిమం నేను చాలా కన్ఫర్మ్ గా చెప్తున్నాను. ఒక్కసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యారేజెస్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ మ్యారేజెస్ ఉంటుంది కదా, ఆ డాటా తీసుకొచ్చేసేసి ఎవరెవరు ఇట్లా మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళది ఏ కులం అని చెప్పని అనేది తెలిస్తే మొత్తం తెలిసిపోతుంది. హిందూ అమ్మాయిల మీద ఒక ముస్లిమ్స్ మాత్రమే కాదు, హిందూ ముసుగులో ఉన్న క్రిస్టియన్స్ కూడా ఇది చేస్తున్నారనే నా విశ్వాసం, నమ్మకం కూడా. నేను కొన్ని చూసాను నేను. రెండోది 45 మనకి ఈ సామాజికవేత్తలు కానీ వీళ్ళు కానీ ఏం పట్టించుకోలేదు. కానీ ఈ జిహాద్ అనేది కాలేజీ టైం దగ్గర నుంచి మొదలవుతుందమ్మా.
అది ఆ హిందువుల మీద క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ దాడి చేయటం అనేది. దానికి కొంతమంది నికృష్టులు మన మతంలో కూడా ఉన్నారు. ఇది ఆడపిల్లల మీద అఘాయిత్యం చేయటం అనేది. కాలేజీలో ప్రాక్టికల్స్ కి మార్కులు వేయాలంటే మీరు వెళ్ళిపోయి వాళ్ళకి లొంగాలి. అది యూనివర్సిటీ స్థాయి దాకా ఉంది. ఆ తర్వాత మెడికల్ కాలేజీలకు ఉంది, ఇంజనీరింగ్ కాలేజీలకు ఉంది, చివరికి హాస్పిటల్స్ కి ఉంది. ఇవి ఒక టీఎస్సీఎస్ అనే కాదమ్మా, చివరికి ఇది బ్యాంకుల్లో కూడా విన్నాను నేను. అందుకనే మీకు ఈ గవర్నమెంట్ వీటిలో ఆడవాళ్ళు నా లైంగిక వేధింపులు ఎదురైతే పలానా రిపోర్ట్ చేయమని చెప్పని ఉంటుంది. ఇక్కడ వీళ్ళని ఇది అబేయన్స్ లో ఇది ఏం కాదురా ఇటునే జరుగుతుంటే అన్నాడు ముందు తీసుకెళ్లి లోపడేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కనుక ఎంత భయంకరంగా ఉందో దానికంటే హిందూ గర్ల్స్ మీద హిందూ అట్రాసిటీస్ యాక్ట్ అని చెప్పిన తీసుకొచ్చి 1 సంవత్సరం బెయిల్ రాకూడదు. వాళ్ళ సర్టిఫికెట్లన్నీ టెంపరీగా హోల్డ్ చేయాలా. వాడికి పాస్పోర్ట్ గీస్పోర్ట్ ఏదైనా ఉంటే దాన్ని కోర్టుకు సరెండర్ చేయటం అంటే. రెండోది వాడు కనుక దొరకపోతే రెడ్ కార్నర్ నోటీసు, ఆ ఇంటర్పోల్కి చెప్పి రెడ్ కార్నర్ నోటీసు లేకపోతే ఎల్లో కార్నర్ నోటీసు ఏదో ఉంటుంది, ఆ 2 ఇచ్చేస్తే సరిపోతుంది. తర్వాత వాడి పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అన్ని సీజ్ చేసి కోర్టుకు సరెండర్ చేయాలి. ఒకవేళ మన హిందూ అమ్మాయి కనుక బాధితురాలు అని చెప్పి నేను నికరంగా తేలితే వాడి ప్రాపర్టీస్ అన్ని అమ్మేసి ఆమెకి ఇచ్చేస్తే సరిపోతుంది. గురుగారు మీరు చాలా బాగా చెప్తున్నారు వీటి గురించి, రూల్స్ ఇలా ఉండాలి అని. ఇప్పటి వరకు మీరు 45 ఏళ్ల నుంచి నేను చూశానని చెప్తున్నారు కదా, ఇప్పటి వరకు అలాంటి చర్యలు ఏమైనా తీసుకున్నారా? అలాంటివి ఏమైనా చూసారా? కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ కా మాత్రం ముస్లిం కా మాత్రం కాంగ్రెస్ అని ఆ గవర్నమెంట్ లో తీసుకుంటారా? మీరు నమ్ముతున్నారా? ఇది ఎక్కడ దాకా పోయి ఉంటుంది? నేను ఇంకొక ఇచ్చేస్తున్నాను గవర్నమెంట్ కి. రేపెటిదిరికి కులగణన జరుగుతుంది. ఆ కులగణనలో భార్యాభర్తలు అంటే పెళ్లికి ముందు ఈ తండ్రి కులమేది, పెళ్లికి ముందు ఈ తల్లి కులమేది, ఈ 2 కూడా డాటా తీసుకొస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కరెక్ట్ డాటా ఉంటుంది. రెండోది రిజిస్టర్ ఆఫీసెస్కి వెళ్ళి అసలు ఎంతమంది పెళ్లి చేసుకున్నారు, ఏ కులస్తులు ఎంతమంది, హిందూ ముస్లింలో ఉండి ఇంకెవరన్నా ఇచ్చేసారా, టార్గెట్ చేస్తారా? వాళ్ళు కాపురాలు సక్రమం అంటే బాగానే ఉంటుందమ్మా, అందరూ అలా ఉంటారని చెప్పినాం కదా పాపకన్నా. కానీ నేను 45 ఏళ్ల క్రితమే చూశాను, కాలేజీలో చూశాను, కాలేజీలో చూశాను, నేను యూనివర్సిటీ లెవెల్లో చూశాను. నేను చివరికి బ్యాంకుల్లో మా క్లాస్మేట్లు కానీ వీళ్ళు కానీ ఇచ్చేస్తే వాళ్ళు ఇబ్బందులు పట్టడం నేను చూసాను. నేను ఎంత మటుకు ఇచ్చేస్తారు వీళ్ళు ఈ కాంగ్రెస్ అని చెప్పిన వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి ఎంతసేపటికి ఓటు బ్యాంక్ కావాలా. ఒక వ్యక్తిని హైదరాబాద్ నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని కారులో తీసుకెళ్తే జర్నీ చేస్తూ అఘాయిత్యం చేస్తుంటే ఈ రోజుకి ఏమన్నా ఇచ్చేసారా? చేయలే, నాకు తెలిసి చెయ్యరు కూడా వీళ్ళు, ఎందుకంటే ఓటు బ్యాంక్ అది. అర్థమైందమ్మా? వీళ్ళకి ఇది చెయ్యాలని. ఇంకొకటి ఉందమ్మా, ఇంకొక ప్రమాదం వస్తా ఉన్నాయి. రీసెంట్ గా పెద్ద ఆయన అన్నాడు రేపంతా మనమే ఐఏఎస్ ఇది అని చెప్పని అన్నారు. గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేస్తున్నా, ఉర్దూ అనేది మన భాష కాదు. ఉర్దూ పేపర్లో మీరు ఒక వ్యక్తి ఉర్దూ పేపర్ రాశాడండి, ఉర్దూలో యూపీఎస్సీని ఏదో రాశాడు, దాన్ని దిద్దేవారంటే మళ్ళీ ఈ వర్గమే దిద్దుతారు. వాడు 100కి 100 మార్కులు వేస్తాడు, మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అది సివిల్ సర్వీసెస్ వైవాదాకా చేసింది, అక్కడే రాజకీయాలు జరుగుతాయో తెలియదు. రేపు ఐపీఎస్ ఐఏఎస్ కూడా ఇవన్నీ చేసే ఇది అసలు ఇంకా గట్టికి చెప్పాలని చెప్పంటే అసలు వీళ్ళని సెకండ్ గ్రేడ్ సిటిజన్ గా ఇచ్చేస్తూ భారత రాజ్యాంగంలోనే ఒక మార్పు రావాలి. హిందూ మతస్థులు ఎవరు కూడా ఒక వైస్ ప్రెసిడెంట్ కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కావటానికి వీళ్ళే కానీ రాజ్యాంగం మార్చాలి. అప్పుడు కానీ ఇది కాదు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఇది చేస్తున్నారు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఇది చిలికి గానివారం అవుతుంది. దురదృష్టం ఏంటంటే రతన్ టాటా లాంటి దేశభక్తుడి కంపెనీలో ఒకవేళ టీఎస్ఎస్ లో ఉన్నామంటే గుండె మీద చేసుకుని మా పిల్ల క్షేమంగా ఉంటుంది, మా బిడ్డ క్షేమంగా ఉంటుందని చెప్పి అనుకోండి. అలాంటి కంపెనీలో చీడపురుగులు చేయని టాటా మేనేజ్మెంట్ ఏం చేస్తా ఉందా? నిద్రపోతా ఉందా? టాటా గారు రతన్ టాటా చనిపోయారు కదా అని చెప్పని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారా? లేదంటే వీళ్ళు కూడా ఏదన్నా థ్రెటన్కి గురయ్యారా? అది గవర్నమెంట్ గమనించాలి. ఇక్కడ అంబానీ లాంటి వాళ్ళు, అబానీ లాంటి వాళ్ళు కూడా వాళ్ళ కంపెనీలో ఉన్నవి కూడా వాళ్ళు తరచి ఇన్వెస్టిగేషన్స్ చేయించాలని చెప్పి నేను ఇంకొక చిన్న ఇది చెప్తున్నాను. ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు టీసీఎస్ ఒకటే తెలిసింది కాబట్టి టీసీఎస్ అని మాట్లాడుతున్నాం మనం.
రైట్ రైట్ ఈ స్వాతి గారు సమయంలో కూడా మీరు అన్నట్టుగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎందుకంటే అప్పుడే అన్ని నిజానిజాయితీగా ప్రజలకు బయటపడతాయి. గురువు గారు మాట్లాడినట్టుగా అసలు ప్రభుత్వాలు ఏమి కూడా ఇంత జరుగుతున్న చర్యలు తీసుకోవా అంటే, ఒక 45 ఏళ్ల క్రితమే నేను ఇలాంటి సిచ్యువేషన్స్ చూశాను, బట్ ఏ ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవట్లేదు అంటున్నారు. మరి ఇప్పుడు దాదాపు 10 ఏళ్ల పైన అయిపోయింది, 12 ఏళ్ల పైన అయిపోయింది, బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు వాళ్ళపైనే చర్యలు తీసుకోవట్లేదు? నా వాయిస్ క్లియర్ ఉందండి? ఓకే, చెప్పండి. ఇప్పుడు గురువు గారు చెప్తున్నట్టుగానే ప్రభుత్వాలు ఇంకొంచెం కట్టడి చేయాలి, కొత్త చట్టాలు తీసుకురావాలి అనేది చాలా చాలా ముఖ్యమైనది, ఆయన కరెక్టే చెప్పారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి విషయాలకి వాళ్ళు ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఓటు బ్యాంక్ కి ఓట్ల కోసమే ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళు పనిచేశారు. కానీ హలో వినిపిస్తుందండి, ఓటు బ్యాంక్ కోసమే పనిచేస్తున్నారు అన్న విషయము మీరు మనం చర్చించుకునే దానికన్నా ప్రజలకి ఇదంతా తెలుసు. అలాగే భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అని అంటే, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత షీ టీమ్స్ ని చాలా స్ట్రెంగ్తన్ చేసిందండి. ఎక్కడ మహిళల నుంచి ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా దాన్ని చాలా స్ట్రిక్ట్ గా తీసుకుని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు టీసీఎస్ విషయమే తీసుకుందాం. ఇవాళ టీసీఎస్ లో ఇన్వెస్టిగేషన్ అంత స్ట్రిక్ట్ గా చేసి విషయాలన్నీ బయటకు తీసుకొస్తున్నారు అంటే భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఒక ఫోర్స్ ఉండడం వల్లే కదండి. అలాగే భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్తలు ఈ విషయాల మీద ప్రజల్లోకి వెళ్తున్నారు, మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నారు, తల్లిదండ్రులు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే చదువుతున్నటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్త పడాలి, ఎటువంటి ఎమోషన్స్ కి వెళ్లకుండా ప్రతి విషయాన్ని పేరెంట్స్ తో ఎలాగ షేర్ చేసుకోవాలి, ఈ విషయాల మీద చర్చలు నడుపుతూనే ఉన్నారు. అవునా? ఇప్పుడు మనం ఇక్కడ కూడా గమనించాలండి, ఎందుకు మీరు అడిగేది ఎందుకు హిందూ మహిళలే టార్గెట్ అవుతున్నారు అనేది ఇక్కడ క్లియర్ గా తెలుస్తోంది. హిందూ ఉనికికి వారు మూల స్తంభాలు, ఆ మూల స్తంభాలని మనం ఇబ్బంది పడితేనే కదా హిందూ ఉనికి కూడా ఇబ్బంది పడుతుంది. అవునా? ఇది ఒక టెర్రరిజం లాంటిదే కదా, కనిపించని జిహాదీ టెర్రరిజం లాంటిదే కదా. దీన్ని పూర్తిగతిగా ఇన్వెస్టిగేషన్ చేయాలి అనే కదా ఫాస్ట్ గా అన్ని యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. త్వరితగతిలో దీనికి ఏదో ఒక చట్టాన్ని కంపల్సరీ బీజేపీ గవర్నమెంట్ తీసుకొస్తుంది. ఇవాళ మనము 33% విమెన్ రిజర్వేషన్ కోసం ఎలాగా పోరాడుతుందో బీజేపీ గవర్నమెంట్, ఎందుకు మహిళల్ని అన్ని రంగాల్లోని చట్టసభల్లోకి తీసుకురావాలని కోరుతోంది, మహిళలకు ఇంపార్టెన్స్ ని క్రియేట్ చేయాలి చేస్తుంది. నేను దాని గురించి ఏమనట్లేదు, బీజేపీ ప్రభుత్వము మహిళలకు స్వాతి గారు ఓకే 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 నేను అనేది అది కాదు బీజేపీ ప్రభుత్వం మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలుస్తుంది, నేను కాదనట్లేదు. 33% రిజర్వేషన్ రాజకీయంగా ఒక్క నిమిషం, ఇలాంటి విషయాలకి రాజకీయంగా స్వార్థంతో దాన్ని అణచాలని చూసినా కూడా మహిళలు స్ట్రెంగ్తన్ అయితే ఇలాంటి విషయాలకి చాలా వరకు వాళ్ళు కూడా ఒక మనం ఒక చట్టాలు తీసుకురావడానికి వాళ్ళు సపోర్ట్ అవుతారు. ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఏదో అంటున్నారు, చెప్పండి. అయితే నేనేమంటున్నంటే 33% రిజర్వేషన్ విషయంలో ఎంతగా పోరాడుతోంది, మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. ఓకే, సంథింగ్ చేంజ్ కనిపిస్తుంది. కానీ ఎందుకు ఇలాంటి కేసెస్ ని ఇంకా వెలికి తీయడం లేదు? ఓకే, దీనికి ఒక సత్వర పరిష్కారం అనేది ఎందుకు కనుక్కోవట్లేదు? ఇలాంటివి జరగకుండా ఎందుకు పరిష్కారం చూపించట్లేదు? సత్వర చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఓకే, ఇప్పుడు తీసుకున్నాము, ఏదో కేసు పెడుతున్నారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, కానీ మళ్ళీ తర్వాత ఇంకా సేమ్ రిపీట్ అవుతూనే ఉన్నాయి కదా. అమ్మా నేను ఒక విషయం చెప్తాను కిరణ్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ మధ్య కాలంలో జరిగేది కాదు, స్వామి 45 ఏళ్ళు కాదమ్మా. ఈ విషయాన్ని ఇన్వెస్టిగేషన్ చెయ్యాలనే కదా నిదాకాన్ని ఎక్కడుందో కనిపెట్టడానికి త్వరితగతిలో చర్యలు తీసుకుంటున్నారు. దాని నెట్వర్క్ ని తెలుసుకోవడానికే కదా. ఇక్కడ చాలా ముఖ్యమైనది కూడా ఇంకోటి చెప్తానండి, ఇక్కడ ఈ సిచ్యుయేషన్ కి ఒక రకంగా తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలకి జాగ్రత్తలు చెప్పాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలు ప్రతి విషయాన్ని ఓపెన్ గా షేర్ చేసుకునేలాగా మాట్లాడేలాగా వాళ్ళని మోటివేట్ చేయగలగాలి. అది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ మనం ఇక్కడ గమనిద్దాము, ఈ ఒక కేసెస్ లో హిందూ మహిళల్ని ముస్లిం
అంటే ముస్లిం ఒక మతానికి సంబంధించినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఈ మిషన్ లో పని చేస్తున్నారు. ఎందుకు వీళ్ళు పని చేస్తున్నారు, ఎవరు వీళ్ళని మోటివేట్ చేస్తారు? మనము చిన్నప్పటి నుంచి పాటలు వింటున్నామండి. కర్మ సినిమాలో ఉంది, హిందూ ముస్లిం సిక్ ఈసాయి హమ్ వతన్ హమ్ నామ్ హే అని ఆయన క్లియర్ గా దాంట్లో ఎందుకు చెప్తారంటే సెక్యులరిజం ని మనము పాటించాలి అని హిందువులే మనం ఉంటున్నాం కాబట్టి మనం అందరము ఒకటే, మనం అందరము వతన్ అంటే మన దేశము, మనం పేరు కాదు, మన దేశము. ఈ దేశం అంటే ఏంటంటే ఈ దేశంలో ఉండే మహిళలందరూ, వాళ్ళు హిందువులు అవనివ్వండి, ముస్లింలు అవనివ్వండి, సిక్కులు అవనివ్వండి, ఇసాయిలు అవనివ్వండి, ఆ మహిళలందరినీ కాపాడే బాధ్యత హిందూ అన్నదమ్ములకి, ముస్లిం అన్నదమ్ములకి, క్రిస్టియన్ అన్నదమ్ములకి, సిక్ అన్నదమ్ములకి ఉంటుందా ఉండదా? సెక్యులరిజం పాటిద్దాం మనం అందరం ఒకటే. సరే, మీరు అదే తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు మీ ఇద్దరి వాదనకి గురువు గారు ఆన్సర్ చేస్తారు. అంటే ఇప్పుడు కిరణ్ గారు ఉండదు అని అంటున్నారు, మీరు ఉంటుందని అంటున్నారు. ఒక్క నిమిషం, ఈ జిహాదీ ముసుగులో అబ్బాయిలు ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు మనం హిందూ ముస్లిం బాయి బాయి అని చెప్పుకుంటాము, మనం అందరం ఎందుకు మన హిందూ అక్క చెల్లెల్ని ఇబ్బంది పెడుతున్నారు అని ముస్లిం పెద్దలు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు మీకు అందించే ఫలితాలు మీకు కావాలి, పాలసీ సపరేట్ వింగ్ క్రియేట్ చేసి మీకు మంచి చెడులు చూస్తున్నటువంటి ఈ హిందూ దేశం, ఈ భారతదేశం ఇచ్చినటువంటి రైట్స్ తో ఈ ముస్లిం పెద్దలందరూ మీ పిల్లలు ఎవరైతే, అందరు ముస్లింస్ తప్పు చేయట్లేదండి, ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళకి మంచి చెడు చెప్పకుండా ఎందుకు ముస్లిం పెద్దలు నోరు మూసుకుని ఉన్నారు? దీనికి వాళ్ళు సమాధానం చెప్పాలి. అలాగే గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా అవనివ్వండి, భారతీయ మహిళకి ఇబ్బంది తీసుకొస్తే ఎలాంటి చట్టాన్ని తీసుకురావాలంటే వాడు తప్పు చేసాడని తెలవగానే పబ్లిక్ లో వాడిని ఉరి తీయాలి, పబ్లిక్ లో ఉరి తీయాలి. అప్పుడే దీనికి సమాధానం వస్తుంది. ఆ భయంతో అప్పుడే వీళ్ళు దారికి వస్తారు. అది ముస్లిం మహిళ అయినా, ముస్లిం యువతుడైనా, ఎవరైనా ఇలాంటి జిహాదీ పనులు చేస్తే అది ఏ కమ్యూనిటీ కన్నా చెందనివ్వండి, ఏ మతానికన్నా చెందనివ్వండి, మహిళలకి ఇలాంటి ఇబ్బందులను తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళని పబ్లిక్ లో ఉరి తీసేటటువంటి చట్టాలని తీసుకొచ్చిన రోజు మనకి ఇలాంటి ఇబ్బందుల నుంచి మనం ఖచ్చితంగా బయటపడతాం. ఎస్, అది కరెక్టే. అది తీసుకురావాలని కోరుకుందాం, ఎలాంటి శిక్షలు పడాలని కోరుకుందాం. ఏమంటారు కిరణ్ గారు మీరు? అంటే ఇప్పుడు దాంట్లో లేవు అని అంటున్నారు, స్వాతి గారేమో అలా ఉండాలి రూల్స్, ఇలా చేసినప్పుడు శిక్షలు పడాలని అంటున్నారు. మరి మీరేమో దానికి కంప్లీట్ ఆపోజిట్ గా మాట్లాడుతున్నారు. అమ్మా ఇదేమ్మా ఇక్కడ వచ్చిన మన ప్రాబ్లం ఏమంటే, నేను కూడా కరెక్ట్ గా సెక్యులరిజం కొట్టినప్పుడు నేను పుట్టాను, నేను కూడా అన్ని మతాలు సమానం, కొంత సమానం మదిం చేసుకుంటా నిదానంగా వన్ బై వన్ మన మీదకి వచ్చినప్పుడు మనకు సొంతంగా దెబ్బ తగిలినప్పుడు ఈ దెబ్బ ఎందుకు తగిలింది అని మనము రీసెర్చ్ మొదలు పెట్టినప్పుడు నిజాలు బయటపడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ ముస్లిం బాయి వాళ్ళు కూడా మన ఆడపిల్లలకు అన్నదమ్ములు అనడం మన భోక్తత్వం. ఎందుకంటే అది వాళ్ళ కురాన్లో లేదు, అది వాళ్ళ మతం ప్రకారం వాళ్ళ చిన్నమ్మ కూతురిని వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళకి అన్న చెల్లి బంధం లేదు. తోడబుట్టాలకు అన్న చెల్లి బంధం లేకపోతే మనకు అన్న చెల్లి మనకు చెల్లెలు ఎట్లా అవుతారు? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ చేయండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్రంథం వాళ్ళ మతం ఏం చెబుతాంది, వాళ్ళ మతం యొక్క రూల్ ఏంటి అని మనం తెలుసుకున్నప్పుడు, చదివేటప్పుడు మాత్రమే మనం సమానమా కాదు ఏంటని చూడగలుగుతాం. మనకి కూడా ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హిందూ ధర్మం అంటే ఏంటి, హిందుత్వం ప్రకారం మనం ఏ విధంగా బతకాలి నాకు కూడా తెలియదు, మా పెద్దలు కూడా చెప్పలేదు. కానీ చెప్తాను, అదే చెప్తానమ్మా. మనకి ఎందుకు ఈ విధంగా జరిగిందంటే, మనకు స్వతంత్రం వచ్చినప్పుడు భారతీయులు ఎవరు భారతదేశాన్ని పాలించాల, భారతదేశాన్ని పాలించేటువంటి మేధావులు ఇద్దరు
హ్యాండ్ చేసినటువంటి గొప్ప వాళ్ళు ఎవరు అంటే ఒకరు నెహ్రూ గారు, ఇంకొకరు గాంధీ గారు అన్నాడు కూడా నాకు బాధ. కాకపోతే ప్రైమ్ మినిస్టర్ ఛానల్ కాబట్టి మరాఠీ వాళ్ళు కాబట్టి గాంధీ గారు అంటున్నాను. వీళ్ళిద్దరూ చేసినటువంటి కుట్రకి హిందువులు నాశనం అయ్యారు. ఒక మేధావి మౌనం ఎన్నో అనర్థాలకు దారితీస్తుందంటారు. అలాగా మన ఉక్కు మనిషి మొట్టమొదటి ఉక్కు ప్రధాని మన భారతదేశం యొక్క హోంమంత్రి అయినటువంటి వారు ఆయన మౌనం పాటించి తన 14 ఓట్ల నుండి తన ప్రధానమంత్రి కావాల్సింది కేవలం ఒక మన మహాత్మా గారు అంటే మహాత్మా కాదండి, మన గాంధీ గారి కుట్రని గ్రహించకుండా ఇప్పుడు ఏమంటారు కిరణ్ గారు? ఇప్పుడు ఏమంటారు? సరే ఇప్పుడు కిరణ్ గారు ప్లీజ్ కిరణ్ గారు ఒక నిమిషం. అంటే ఇప్పుడు స్వాతి గారు చెప్పినట్టు మన హిందూ సాంప్రదాయం ఏంటి, మన భారతదేశం ఏంటి అనే అంశాల గురించి మన హిందూ మతాలకు సంబంధించిన వాళ్ళకి కానీ మన వాళ్ళకి కానీ మనం అన్ని చెప్తాం, మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దట్ ఈస్ కరెక్ట్, మన సాంప్రదాయం కాబట్టి మనం చెప్తాం. మరి ఆ కులంలో ఉన్న వాళ్ళు లవ్ జిహాదీ అంటే ఏంటి, దీని గురించి అసలు వీటి గురించి ఎందుకు చెప్పరు, ఎందుకు మనలాగా ఉండాలని చెప్పరు? నాకు 2 నిమిషాలు టైం వదిలేయండి, చెప్పరని అంటున్నారు కదా, ఖురాన్ లో ఉన్నట్టు చెప్తారా? మరి మీరు అడిగిన ప్రశ్న నాకు 2 నిమిషాలు టైం ఏంటి మధ్యలో రాకుండా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువులకి హిందుత్వం అంటే ఏంటి, భక్తి ఏంటి, మన యొక్క విధానం ఏంటి తెలియదు. ఎందుకురా అంటే మీరు ఎక్కడన్నా గుడికి వెళ్ళండి, గుడి మహద్వారానికి ఎదురుగా గుడి లోపల చెప్పులు వదిలే సంస్కారంలో ఉన్నాం మనం. యాక్చువల్ గా మన ధర్మం ప్రకారం పల్లెల పెద్దలు ఇంటికి ఎదురుగా కాబట్టి చెప్పులు వదలకూడదు అంటారు, ఇంటికి ఎదురుగానే చెప్పులు వదలకూడదు అంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు గుడి లోపలికి ఎత్తుకెళ్ళి చెప్పులు వదులుతున్నాం. అంటే మనకు ధర్మం మీద ఎటువంటి అవగాహన లేదు, మనకున్నదంతా స్వార్థం. అయ్యో నాకేదో రావాలని ఒక స్వార్థం తప్పని తప్పితే. ఇంకొకటి లవ్ జిహాద్ అనే విషయంలో మీరు చెప్తున్నారు, వాళ్ళు ముస్లిం మతం పెద్దలు ఎందుకు వాళ్ళు చర్యలు తీసుకోరని. అమ్మ క్లియర్ గా వాళ్ళ గ్రంథంలో ఏముంది అని అంటే, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, రెండోసారి వినండి. ముస్లిమేతరులు ఎవరైనా సరే ఈ పవిత్ర రంజాన్ మాత్రం అయిపోయిన తర్వాత వాళ్ళని కాఫీల్ని మీ కంట పడితే సంహరించండి. వాళ్ళు కానీ మీకు బానిసలై జిజియా పన్ను కడితే వాళ్ళు మిమ్మల్ని బానిసలుగా బతికించుకోండి, లేని పక్షంలో వాడిని సంహరించండి అని చంపేయండి అని చెప్పి ఖురాన్ లో క్లియర్ గా రాసి ఉంది. మన ఖురాన్ తెలియదు, ఎందుకంటే మన భౌతికత తెలియదు కాబట్టి ఇంకా ఖురాన్ పట్టించుకుంటాం మనం. ఇదే విషయం, ఇదే వాక్యం బైబిల్లో కూడా క్లియర్ గా ఉంది. విగ్రహారాధన చేయువాడు నీ బంధువే కానీ, నీ తోబుట్టువే కానీ, నీ స్నేహితుడే కానీ వాడిని కొట్టి చంపే వాళ్ళలో మొదట నీ చేయి ఉండవలను. విగ్రహారాధన వాడిని కొట్టి చంపే వాళ్ళలో మొదట నీ చేయి ఉండవాలని చెప్పి బైబిల్లో ఉంది. కానీ మనం బైబిల్ కూడా చదవం, మనం సమానత్వం అని అంటాం. ఎందుకంటే ఇక్కడ మనకు అక్షరాలు మన దగ్గర పెట్టుకొని వాడు బాగుండాలా, వాడు సరిగా ఉండాలంటే అది ఎట్లా అవుతుందమ్మా? మన ధర్మం మనకి ఏం చెప్పింది? మీరు ఇప్పుడు ధర్మ రక్షిత అన్నారు, ధర్మహింస తదైవ అని కూడా అన్నారు. మనకి ఏం నేర్పించినారు? ధర్మాన్ని కాపాడు, ఆ ధర్మమే నేను కాపాడుతుందని నేర్పించారు. దాంతో పాటు ఆ ధర్మానికి కానీ ఆపద కలిగితే నువ్వు దాన్ని నాశనం చేయడానికి నువ్వు తయారుగా కూడా చెప్పారు. దాన్ని మనం మర్చిపోయాం. ఇది ఒక సిస్టమాటిక్ గా మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక సిస్టమాటిక్ గా మన మైండ్ ని మనల్ని ట్యూన్ చేస్తూ వచ్చారు. హిందువులు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, మీరు ఇలాగే ఉండాలి, మీరు ఇట్లా, మీ విధానం ఇలా అని చెప్పి ఫ్రమ్ ద బిగినింగ్ 75 ఏళ్ళుగా మన సినిమా రూపంలో కావచ్చు, పేపర్ రూపంలో కావచ్చు, ఇప్పటి వరకు మొన్నటి వరకు ఏ మీడియా కూడా లవ్ జిహాద్ గురించి మాట్లాడాల. మీరే సెకండ్ మాట్లాడతాం లవ్ జిహాద్ గురించి. లవ్ జిహాద్ అనే పదం వాడింది కూడా మీరే. లవ్ జిహాద్ అనే పదం మాట్లాడి కూడా మీడియా భయపడుతున్నారు. మీడియాలో ఏం చెప్తారు, ఇంకొక మతం వారు అంటారు, ఆ మతం ఎవరో కూడా చెప్పరు. ఇంకో మతం వారు ఇలా జరిగింది అంటారు. అదే కానీ హిందువులు ఏదైనా గొడవ జరిగితే మానవుల మీద, దళితుల మీద అగ్రకులస్తుడు దాడి, దళితుల మీద బాపణాలు దాడి అని మాత్రం క్లియర్ గా చెప్తాడు. కానీ ఆ దళితుడు కూడా ఎవడు క్రిస్టియన్ అని చెప్పకుండా అతను దళితుడు అని చెప్పి రెడ్డి దాడి చేస్తాడు, బాపణాలు దాడి చేస్తాడు, నాయుడు దాడి చేస్తాడు అనే ఈ విధంగా మీడియా మొన్నటి వరకు చెప్తున్నారు. ఫస్ట్ టైం మీడియా ఇప్పుడు లవ్ జిహాద్ ఎందుకు జరుగుతుందనే విషయాన్ని మీరు ముందుకు తెచ్చారు.
ఇదే విధంగా ప్రతి మీడియా కన్నా దీని గురించి మాట్లాడితే మొబైల్ చూసే ప్రతి యువత కూడా అర్థమవుతుంది మేము ఏం చేస్తున్నాం, మనం ఏంటి అనేది, సమానత్వమా ఇంకొకటి అనేది ప్రతి యువతకు తెలుస్తుంది. తెలియాలని ముందుకు రావాలని చెప్పాలి మేడం. ఇది ఇప్పుడు కూడా లేటెస్ట్ సినిమాలు కూడా చూడండి. చెప్తాను. ఒకటి తమిళనాడు సూర్య ఒక కోర్టు మీద సినిమా తీశాడు. ఒక దళితుల కుటుంబాల్లో ఒక ఎస్ఐ చాలా నిర్దాక్షిణ్యంగా వాళ్ళ భర్తను కొట్టి చంపేస్తాడు. ఆ ఎస్ఐ తమిళనాడులో ఉన్నటువంటి బ్రాహ్మణ కులం పేరు పెట్టి వాడి ఇంట్లో కూడా ఆ బ్రాహ్మణతో సంబంధించిన సింబల్స్ పెట్టి క్యాలెండర్లు ఆ సింబల్స్ పెట్టి అతను బ్రాహ్మణుడు అని చెప్పి అక్కడ సినిమాలో చూపించి దళితుల మీద దాడి చేసినటువంటి బ్రాహ్మణ ఎస్ఐ కులం దానమని చెప్పి చూపిస్తాడు. కానీ ఒరిజినల్ గా అదే ఎస్ఐ ఒక క్రిస్టియన్, అతని పేరు బెన్నిగన్. ఒక క్రిస్టియన్ ఎస్ఐ దళితుల మీద దాడి చేశాడని ఎందుకు చూపించలేదు? మొన్న లేటెస్ట్ గా మనం షారుఖ్ ఖాన్ సినిమా చక్ దే ఇండియా హాకీ మీద యాక్చువల్ గా ఆ కోచ్ ఒక హిందూ అతను, కానీ ఒక ముస్లిం అతను చూపించే ముస్లిం మీద దాడి జరిగిందని చెప్పి ముస్లింల మీద అని చెప్పి హీరో పేరు కోచ్ ముస్లిం అని చూపించాడు. కానీ అతను హీరో ఎవరు? యాక్చువల్ గా ఒరిజినల్ హీరో ఎవరు? హాకీ కోచ్ ఎవరు? ఒక హిందూ అతను. అదే ఒక సినిమా వచ్చింది ఫైర్ అనే సినిమా. ఆ ఫైర్ అనే సినిమా ఏ పుస్తకం ఆధారంగా వచ్చిందంటే ఒక ముస్లిం ఆధారిత పుస్తకం ఆధారంగా వచ్చింది. అందులో ఇద్దరు హీరోయిన్లు లెస్బియన్స్ వాళ్ళిద్దరి పేర్లు ముస్లిం పేర్లు. కానీ సినిమాలో ఏం చూపించారు? ఆ లెస్బియన్స్ ఇద్దరు పేర్లు, ఒక అమ్మాయి పేరు సీత, ఒక అమ్మాయి పేరు రాధా. అవసరమమ్మా? ఇప్పుడు కేరళలో ఒక వెబ్ సిరీస్ వస్తుంది, సెక్స్ వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్ లో ఏమొచ్చింది? ఆ హీరోయిన్ పేరు బ్రాహ్మణ స్త్రీ పేరు పెట్టారు, బ్రాహ్మణ ఇంటి పేరు పెట్టి కేరళ బ్రాహ్మణ ఇంటి పేరు పెట్టి హిందూ పేరు పెట్టారు హీరోయిన్ కి. హీరో పేరు కూడా అలాగే పెట్టారు. డైరెక్టర్ పేరు చూస్తే అర్థమైంది ఏంటంటే ముస్లిం అతను ఉన్నాడు. యాక్చువల్ గా ఈ హీరోయిన్ ఆ డైరెక్టర్ కి నాటుకోవడం వాళ్ళ పురాణ ప్రకారం బయట రాకూడదు కాబట్టి స్వాతి గారు అలా చెప్పడంలో తప్పలేదు, మీరు ఇలా మాట్లాడుతున్నారు. గురుగారు వీళ్ళిద్దరి వాదన గురించి మీరేమంటారు? నేను ఇంతకు ముందు మొదట్లో మిమ్మల్ని అడిగాను, అసలు లవ్ జిహాదీ గురించి ఖురాన్ లో ఏముంది? నిజంగా ఖురాన్ లో ఇలాంటివి ఉంటాయా? ఇలా చంపేయాలని ఏమైనా రాసి పెట్టి ఉంటుందా? అసలు ఈ మూడిట్లో కూడా ఏముంది? బైబిల్లో ఉంది, ఖురాన్ లోనూ ఉంది. ఓకే, ఇలా చంపేయమని అడుగడుగునా ఉంది. ఇంతకు ముందు 1984 మార్చిలో వెస్ట్ బెంగాల్ హైకోర్టులో ఖురాన్ పలానా కాపీలు కనపడేవాడని చంపేయమని ఉందని చెప్పి నేను ఉదాహరణ చేస్తూ ఆ రోజులు ఉన్నాయి. ఖురాన్ బ్యాన్ చేయమని చెప్పని చేస్తే అప్పుడు ఇందిరాగాంధీ బతికే ఉంది. అసలు కనీసం దానికి ఆ కేసుకి నంబర్, ఆ రిపిటేషన్ కి నంబర్ ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. రెండోది ఇక్కడ ఖురాన్ లోనే ఉంది, బైబిల్లోనే ఉంది. అది వాళ్ళ మతాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నారు. మనం పాటించకపోవటానికి కారణం ఏంటంటే మన పిల్లవాడు ఇది కాగానే 3 ఏళ్ళు రంగానే వాడిని తీసుకెళ్ళి సెయింట్ మేరీ స్కూలు లేకపోతే సెయింట్ ఫలానా స్కూల్స్ అని చెప్పానని మనకు సిగ్గు లేకుండా మనం వాళ్ళని పంపిస్తున్నాము. సగం మన సంస్కృతి అక్కడే చచ్చిపోతా ఉంది. ఇంకా మన వైఫల్యం మనలోనే ఉంది. ఒక ఎగ్జామ్కి తీసుకెళ్ళండి, ఒక ఎగ్జామ్ పెడుతున్నారు, ఏదన్నా ఇది చేస్తుంటే ఆడపిల్లలు మంగళసూత్రాలతో సహా తీస్తున్నారు. వాళ్ళ బురకాల గిరకాలు వేసుకొని వస్తే ఒక్క నోరేతడు. ఇంకొక చిన్న ఇది చేస్తున్నారు, చర్యలు తీసుకోవటం అంటే ప్రస్తుతం మోడీ అయినా యోగి అయినా కానీ నిన్నగాక మొన్న ఈ ఒరిస్సాలో 3 రైళ్లు గుద్దుకున్నాయి. అది జిహాదులో ఒక భాగం అని చెప్పనని, అది బయట పెడితే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నామని చెప్పని అంటారని చెప్పనని సెంట్రల్ మినిస్టర్ పార్లమెంట్ లో సిగ్గుండాల మనకి. సిగ్గు శరణలేని జాతి అయిపోయింది. సిగ్గు శరణలేని చోట ఈ దేశానికి ఒక హిట్లరు, స్టాలిన్ లేకపోతే చెంగిస్ ఖాన్, ఇట్లా ఒక చైనా, కొరియా ఇట్లాంటి వాడు అందరిని కలగలిపిన ముద్ద రూపం వచ్చి ఈ దేశానికి మిలిటరీ నియంతో వస్తే కానీ ఈ దేశం బాగుపడదు. ఇవి రెండోది అసలు బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచే మొదలవ్వాలి. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పిల్లలు బజార్కి వెళ్తున్నారు, బడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు? వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకునే తీరిక వీళ్ళలేకపోయింది. తీరిక లేకపోయింది. వాడు అడిగినంత డబ్బులు ఇస్తాం, ఏటీఎం కార్డులు ఇస్తున్నాం, క్రెడిట్ కార్డులు ఇస్తున్నాం, ఇంకేముంది మా అమ్మాయి పోషగా ఉంది, ఇంకేముంది కారు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం అని చెప్పండి. ఆ పాప ఎక్కడికి వెళ్ళింది? ఎవడన్నా బెదిరిస్తున్నాడో, ఎవడన్నా ట్రాప్ చేస్తున్నాడో తెలుసుకొని ఇంగితున్నానా లేదా? అంత ఖాళీ లేకుండా ఉన్నారా? అంతకంటే కంట ఎందుకు ఆడ సముద్రంలో పడి చంపమన్నాడు.
రేపు వాడు ఇచ్చేసింది ఎందుకు మన బీజేపీనే కాదు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ప్రముఖ నాయకులు లవ్ జిహాద్కి వాళ్ళ పిల్లలు లవ్ జిహాద్కి ఇది అయినాయి. వాళ్ళ పేర్లు చెప్పడం బాగుండదు, వాళ్ళందరికీ తెలిసేది. మహాప్రముఖ నాయకుడు అసలు వాదించడం దిట్ట. ఆయన కూతుర్ని ముస్లిం పెళ్లి చేసుకుంటే ఏం చేయగలిగాడు? ఏం లేదు. ఇంకో నటుడు ఉన్నాడు, ఇంకోటి మతం మార్చుకున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు ఏమీ అనకపోవడం ఏంటి? అటువైపు అతని తల్లిదండ్రులు కూడా వీడియో కాల్లో అలా మాట్లాడి మేము హిందువులే అని చెప్పేసి నమ్మబలికి ఆయన పెళ్లి చేసుకొని ఆమెను మతం మార్చి బీఫ్ తినమని చెప్పి ఇంత బలవంతాన్ని చేస్తుంటే కూడా ఈ అమ్మాయి సైడ్ తల్లిదండ్రులు కూడా ఎందుకు అంత సీరియస్ గా తీసుకోలేకపోతున్నారు? దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఇంత జరుగుతుంటే ఈ లోపం ఎక్కడుంది? ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుందంటారు? ఇప్పుడు గవర్నమెంట్ కి పూర్తి స్థాయి మెజారిటీ వస్తే బీజేపీకి ఒక టర్మ్ చూడొచ్చు మనం. వస్తాను కిరణ్ గారు. కైండ్లీ డు నాట్ ఇంటరప్ట్ మీ కైండ్లీ. బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తే వీటి సంగతి తేల్చొచ్చు. అదేమో అత్యవసర మెజారిటీ అది. ఓకే, ఈ పిల్లల్ని ఇట్లా ఇదేదన్నా చేస్తే ఒక 498 లో ఒకనొక టైంలో ఒక 20-30 ఏళ్ల క్రితం 498 కింద కేసు పెడితే హైదరాబాద్ లో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ మూత్రపిండాల డాక్టర్ని పిచ్చి కొట్టుడు కొట్టారు. అసలు మామూలు కొట్టలాగా ఇది అట్లాంటి ఇది వచ్చేసేసి తొక్కి నరాలు తీసి కొన్ని దేశాల్లో ఉంది. ఆడపిల్లని అఘాయిత్యం చేస్తే వాడు మగవాడు అనే ఇది తీసేసి వాడి జెండర్ మార్చి లీడింగ్ చేసి వాడి సైనికులకు అప్పచెబుతారట. అట్లాంటివి వస్తే గానీ ఇది చేయాలి. రెండోది ఇంకొక ఇది చెబుతున్నానమ్మా, ఈ దేశంలో చాలా మంది అక్రమ వలసదారులు ఉన్నారు. వాడు పట్టుబడ్డాడు అంటే వాడికి ఇమ్మీడియట్ గా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయటం, అది మగైనా ఆడైనా చిన్న పిల్లలతో సహా చేస్తే అటు ఇటు తేలిపోతుంది. లెట్ దెమ్ కమ్ ఫర్ ఎ వార్. ఎంతకాలం ఈ ముసుగు, ఎంతకాలం ఈ ప్రాక్సీ వార్? అర్థమైందమ్మా? ఇక్కడ గవర్నమెంట్ చేయలేకపోవటానికి కూడా చాలా మంది రాజకీయ నాయకులు, ఈ రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సింది ఒకటే, ఈ దేశంలో అంతర్యుద్ధానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఒకవేళ అంతర్యుద్ధం మొదలైతే ఈ ఎమ్మెల్యే ఎంపీలు మీరెవరు ఈ దేశంలో ఉంటారని ప్రజలు భ్రమపడిపోయారు. నేను నాలంటి వాడు భ్రమపడి వాళ్ళు ముందుగానే పారిపోతారు. కానీ భగవంతుడు అనేవాడు పుట్టి ఉన్నాడు, మిమ్మల్ని వెతికి 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 ఇచ్చేస్తాడు. ఈవెన్ ఇఫ్ హీ టాలరేట్స్, his commands will not tolerate you. నిన్నగాక మొన్న ఆయన అంటాడు ఫలానా హిందువునే లేదా ఫలానా ఇజ్జనే. 2024 క్రోధనామ సంవత్సరం కొద్దిగా అది బంగ్లాదేశ్ లో జరిగింది, కానీ అదే ఈ దేశంలో జరిగినట్టయితే వీళ్ళు ఇట్లా మాట్లాడేవాడమ్మా. ఈ నేను ఆడపిల్లలకు పిలిపిస్తున్నా. ఒకవైపు కేరళలో ఉన్నియారి అని ఒక మహాతల్లి ఉంది. 7 సంవత్సరాలకి కనిపించిన ప్రతి దాన్ని ఒక ఆయుధంగా చేసుకొని ఆయుధ శిక్షణ పొందింది. మెప్లాతో మరణ హోమానికి ప్రతీకారంగా ఉరిమి అని మన కడారిపైతోనే ఒక యుద్ధ విద్య ఉంది. దీంతో వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ చేత క్షమాపణ చెప్పించుకొని చేసిన మహిళలు ఉన్నారు. అలాంటి మహిళలుగా తయారుగండి. వీళ్ళకి ట్రాప్ అయ్యి చేసిన ఈ దేశపు వనితను గుర్తుపెట్టుకోండి. అక్బర్ గుండెల మీద కాళ్ళు పెట్టి చురికి చూపించి ఖబర్దారని చెప్పనని వీరవంతులు పుట్టింది. వనకే ఓబవ అసలు కర్ణాటకలో వాళ్ళని గడగడాడించి రోకలతో పోరాడింది. ఒకటి రోకలే, కత్తి కూడా కాదు. అలాంటి మహిళలు తరగండి. వాడికి వీడికి భయపడేది. ఇంకొక విషయం, అవతల మాత్రం వాళ్ళు ఆడవాడి చేతుల్లో చస్తే వాళ్ళకి స్వర్గం రాదు. తిరగబడండి. ఇట్లాంటి ఇది వస్తే కోర్టు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. మానవ రక్షణ కోసం ఏమైనా చేయొచ్చని కొన్ని చట్టాలు చెబుతున్నాయి. దానికి మీ ఇచ్చేస్తుంది. ఒక ఓబోవని, ఒక రుద్రమదేవి కాసేపు పక్కన పెట్ట ఇది ఒక ఓబోవని కానీ ఉన్నియారి కానీ అలాంటి వాళ్ళని తీసుకోండి, తిరగబడండి. మీ దీనికి వచ్చేసేస్తే ఇచ్చేయండి. మీ ఆత్మరక్షణ కోసం మీరు ఏం చేసినా తప్పలేదని నేను అనుకుంటా. మీకు తోబుట్టులాగా నేను అనుకుంటాను. మీరు చేసిన తప్పు కాదని చెప్పనని. మీకు భగవంతుడు తోడున్నాడు, భగవంతుడు పుట్టాడు. ప్రిపేర్ ఫర్ ఎ వార్. స్వాతి గారు, ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలో వీళ్ళ భార్యలు కూడా సహకరించడం అనేది చాలా దురదృష్టకరం. ఒక అమ్మాయి అయ్యుండి ఇంకొక సాటి అమ్మాయికి ఈ విధంగా అన్యాయం చేయడం అనేది ఇంకా దరిద్రం. అసలు ఇప్పుడు ఆమె అమ్మాయే, ఆమెకు ఒక కూతురు ఉంటుంది, ఇంకో కూతురు విషయంలో ఇలా చెయ్యొద్దు పాపం అని అనిపించదా వాళ్ళకి? అంటే మగవాళ్ళకే కాదు అక్కడ ఆడవాళ్ళకి కూడా జాలి దయలు ఏమి ఉండవంటారు?
100% మీరు చెప్పింది కరెక్టే. అంటే ఇవన్నీ మానసిక రుగ్మతులు అండి. వాళ్ళ మైండ్ ని అంతలా ఎవరు డైవర్ట్ చేయగలుగుతున్నారు? ఇప్పుడు మనము ఈ నక్సలిజం ఇవన్నీ స్టోరీస్ చదువుతాం చూడండి, మామూలుగా దాంట్లోకి వెళ్లే కన్నా ముందు మామూలు మనుషులే ఉంటారు. వీళ్ళని ఒక సిద్ధాంతంలోకి తీసుకెళ్లి వాళ్ళకి అనుగుణంగా మార్చుకోవడానికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ సైకాలజీని మార్చేస్తూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితులే, ఇలాంటి లేడీస్ ఎవరైతే ఇలాంటివి చేస్తున్నారో అంటారు, వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళని కౌన్సిలింగ్ చేసినప్పుడు నిజాలన్నీ బయటకు వస్తాయి. అప్పుడు దానికి ఒక దారిని మనం కనిపెట్టొచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటేనండి, ఈ పరిస్థితిని సరిచేయాలి అంటే మన హిందువులు స్ట్రెంగ్తన్ అవ్వాలి. అలాగే ఏ తప్పు చేయలేని వాళ్ళు ఉంటారు చూడండి ముస్లిమ్స్ లో కూడా, వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుందామండి, మన హైదరాబాద్ లో వినిపిస్తుందండి నా వాయిస్? చెప్పండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన హైదరాబాద్ లో మనకు ఓల్డ్ సిటీ ఉందండి. ఫాస్ట్ గా కంప్లీట్ చేయండి స్వాతి గారు, కొంచెం కిరణ్ గారికి అవకాశం ఇద్దాం. ఒక్క నిమిషం, వినిపిస్తుందండి? చెప్పండి ఫాస్ట్ గా చెప్పండి. ఇప్పుడు మనకి ఓల్డ్ సిటీ ఉంది. ఓల్డ్ సిటీలో చాలా వరకు బిజినెస్ ని ముస్లిమ్స్ రన్ చేస్తారు. అలాగే మన అదర్ ఏరియాస్ లో కూడా మనకి ముస్లిం బ్రదర్స్ బిజినెసెస్ ఉంటాయి. అక్కడ మనం హిందువులు అందరం వెళ్ళి మనం కొనుక్కుంటాం కదండి సామాన్లు. అంటే మ్యూచువల్ గా ఒకరికొకరు సపోర్ట్ అవుతున్నాం కదా. సో దాని వల్ల వాళ్ళ పిల్లలు అభివృద్ధి చెంది ఉంటారు, మనం ఏదో ఒక రకంగా సాయం తీసుకుంటున్నప్పుడు భారతీయ ముస్లిమ్స్ గా మంచి చెడు ఆలోచించాలా లేదండి? వాళ్ళు మంచి చెడు ఆలోచించి, ఒరే మనం అందరం ఇలాగా యునైటెడ్, మనం అందరం అన్నదమ్ములు లాంటి వాళ్ళం, మనం డిపెండ్ అయి ఉన్నాం, ఇవాళ మీరు ఏదైనా ఎదిగినా వాళ్ళు కారణమే, మనం ఇలా సపోర్టివ్ గా ఉన్నాము, ఇలాంటి తప్పులు చేయకూడదు అని చెప్పాల్సినటువంటి బాధ్యత ముస్లిం ఫ్యామిలీస్ ఉన్నదా లేదా? కరెక్టే, ఉన్నదా లేదా? అవును, ఉండాలి. మరి చెప్పాలి కదా. రైట్ కిరణ్ గారు, రైట్ మాట్లాడదాము. టైం లేదు స్వాతి గారు, టైం లేదు. ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళకి టైం ఇవ్వాల్సిన అవసరం లేదు, చర్చ చేయాల్సిన అవసరం లేదు. రైట్ కిరణ్ గారు, ఇంతకు ముందు మీరు ఏదో మాట్లాడుతున్నారు, అంటే ఎందుకు చేస్తున్నాం, ఒక నిమిషం అండి, మహిళలకి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని మైకులు పెట్టుకుని పెద్ద పెద్ద నాయకులు అందరూ మాట్లాడుతున్నారు కదా. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ముందు దీన్ని సరి చేయండి. ముందు నుంచి మహిళలకి న్యాయం చేయండి, హిందూ మహిళల్ని అక్క చెల్లెల్ని కాపాడడానికి ఇమీడియట్ గా చట్టాలకు తీసుకురావడానికి మీరు ప్రయత్నిస్తే అప్పుడు మీకు కాపాడు ఉంటుంది. లేకపోతే ఏదో ఒక రోజు మహిళలందరూ వచ్చి చెప్పు తీసుకుని కొడతారు. కిరణ్ గారు, కంక్లూడ్ చేద్దాం మీతో. ఏంటి ఇందాక భయం అని అంటున్నారు ప్రభుత్వాలు వీటిపైన చర్యలు తీసుకోవడానికి, ఎందుకు ఆ భయం? అమ్మా, ఇప్పుడు ప్రభుత్వము మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఖచ్చితంగా చెప్పండి, కాంగ్రెస్ గవర్నమెంటే ఇంప్లిమెంటేషన్స్ అన్ని. కానీ మనకు రాజ్యాంగం చెప్పేది విధానం ఒకటైతే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇండైరెక్ట్ గా అంటే డైరెక్ట్ జీవో కాకుండా ఓరల్ జీవో లాగా వాళ్ళకి ఇచ్చిన సిద్ధాంతం ఏంటంటే, వాళ్ళు ఏమి చేసినా మీరు పట్టించుకోకూడదు, వాళ్ళకి అండగానే నిలబడాలా, వాళ్ళు ఓట్ బ్యాంక్ మనకని చెప్పేసి ఈ ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఈ కలెక్టర్లు కావచ్చు, లేదంటే మన ఎంఆర్ఓ కావచ్చు, అందరూ సపోర్ట్ గానే ఉన్నారు. రెండోది ఏమంటే, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏమిరా అంటే, మనం అర్థం కావాల్సింది ఏమిరా అంటే, ఖురాన్ ప్రకారం వాళ్ళు మనకు స్వాతి గారు, ఓకే కిరణ్ గారు కంప్లీట్ చేయండి. రైట్, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీనివాసాచారి గారికి. కిరణ్ గారు, టైం అయిపోతుంది, ఇది ఫ్రీజ్ అవుతుంది. చెప్పండి ఫాస్ట్ గా కంప్లీట్ చేయండి. చెప్పండి. ఇప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావాల్సింది ఏమైనా అంటే, మనం ఇప్పుడు కూడా స్టిల్ బెగ్గింగ్ లో ఉన్నాం. అరే నీకు ఈ ధర్మం లేదా, అరే నీకు ఇది లేదా, నీకు ఇది లేదు, చేత కాదా అని మనం ఎవరిని అడుగుతున్నాము అంటే, మనం ఎవరిని అడగాలి అంటే మనుషుల్ని అడగాలి. మనం మనుషుల్ని అడగట్ల, జంతువుల దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాం. జంతు ధర్మం ఒకటే, దానికి విచక్షణ జ్ఞానం ఉండదు. మనము మనుషులాగా విచక్షణ జ్ఞానంతో ఆ జంతువులు కూడా అలాగే ప్రవర్తిస్తారని కోరుతున్నాం. కానీ వాళ్ళకి ధర్మం ఉన్నది ఒకటే. హిందువులే కాదు, కాఫీర్ అంటే ముస్లిం కి కాఫీర్ అంటే అర్థం ఏమంటే ముస్లిం ఏతరుడు ఎవడైనా సరే వాడు మతంలోకి రావాలి, లేదంటే వాడిని చంపేయాలి. ఇదే వాడు నేర్చుకున్నది ఇదే, వాడు మతం నేర్పించేది ఇదే. ఎవడన్నా మంచివాడు ఉన్నాడు అని అంటే వాడు భారతదేశంలో ఉన్నటువంటి మన హిందువుల యొక్క గాలి మంచితనం వాడి కుటుంబం ఇంకా ఉంది కాబట్టి వాడిలో ఒక మంచి ఆలోచన వస్తుందని అర్థం. అంతేగాని
ముస్లిం నే నమ్ముకుంటే వాడికి ఆలోచన ఆ ఇది ఇవ్వమని చెప్పి ఖురాన్ చెప్పదు. అలాగే బైబిల్ కూడా అంతే. బైబిల్ ప్రకారం ఏమంటే విగ్రహారాధన చేసేవాడినే వాడు ముస్లిం జోలికి కొడుకునండి. క్రిస్టియన్ ఎప్పటికీ ముస్లిం జోలికి పోడు. ముస్లిం మాట్లాడతాడు, కావాలంటే జై భీమ్ అని చెప్పి ముస్లిం తన వైపు తీసుకుంటాడు. ఎందుకంటే ఈ ఖురాన్ బైబిల్ నుంచి వచ్చిందే ఖురాన్. బైబిల్ అన్న అయితే ఖురాన్ తమ్ముడు. కాబట్టి క్రిస్టియన్ ఎప్పుడు ముస్లిం జోలికి పోడు, కేవలం హిందువుల జోలికి మాత్రమే వస్తాడు. కానీ ముస్లిం వ్యత్యాసం లేదు. హిందూ అయినా ముస్లిం క్రిస్టియన్ అయినా కానీ ఎదురు కొడతాడు ముస్లిం. ఎందుకంటే బాటంలో ఉన్నవాడు తనకు ఆ ఇద్దరు కూడా మతం మారితేనే అల్లాహ్ రావాలి. కాబట్టి ముస్లిం దగ్గర పడేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ముస్లిం అమ్మానాలకు జ్ఞానం లేదా, వాళ్ళకి ఆ మాత్రం ఇది లేదా అని ఆలోచించడమే మన మూర్ఖత్వం. అది అలా ఆలోచిస్తున్నామంటే మనం ఇంకా ఏమాత్రం జ్ఞానం లేకుండా భయంగా బతుకుతున్నామని అర్థము. కరెక్ట్. వాళ్ళు ఎప్పటికైనా సరే దాడి మీద దాడి చేయాలని ఉంటారు. కాబట్టి మనం అప్రమత్తతో ప్రతి క్షణం అప్రమత్తతో ఆయుధం చేతబోని మన రక్షణ కోసమై మనం నడుము బిగించి ముందుకు వెళితేనే మన మనుగడ ఉంటుంది. రైట్. చర్చలో పాల్గొనేందుకు కిరణ్ గారికి అండ్ శ్రీనివాసాచారి గారికి, స్వాతి గారికి థ్యాంక్ యూ అండి. సో లవ్ జిహాద్ అనేది ఒక నాసికో లేకపోతే హైదరాబాద్కో పరిమితం కాలేదు, ఎవ్రీవేర్ జిహాద్ అన్నట్టుగా తయారైంది. మరి ఏంటి ఈ లోపం ఎక్కడుంది? తల్లిదండ్రుల్లో ఉందా లేకపోతే వాళ్ళ పెంపకంలో ఉందా? సో ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అసలు ఎక్కడ కూడా భారతీయ సంప్రదాయం మనకు లోపించలేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఫర్దర్గా చర్యలు తీసుకుంటాను. మరి ప్రభుత్వంలో ఈ కదలిక ఎప్పుడు వస్తుందనేది మనం కూడా వేచి చూద్దాం. ఇది వాళ్ళ సనాతనంలో హైందవం కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.